మా నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి దొరికిన బెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ లో రుతురాజ్ గైక్వాడ్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు ద బెస్ట్ అని చెప్పాలి మా. కానీ ఇండియన్ టీమ్ కి ఆడాలంటే ఇద్దరు ఒకటేసారి ఆడలేరు, దట్ ఫర్ షూర్. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒకరిని మాత్రమే బీసీసీఐ కన్సిడర్ చేస్తుంది. ఇద్దరిని కన్సిడర్ చేయడం అనేది నాకు తెలిసి జరగదు. సరే, అయితే మనం ఇప్పుడు వీళ్ళిద్దరి స్టాట్స్ ని కంపేర్ చేద్దాం, పార్షియాలిటీ లేకుండా ఫేర్ గా కంపేర్ చేద్దాం. కంపారిజన్ తర్వాత మీరే ఎవరు బెస్ట్ కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిని బోత్ ఓడిఎస్ అండ్ టెస్ట్ లో కంపేర్ చేయలేము, ఎందుకంటే శుభ్మన్ గిల్ బోత్ ఓడిఎస్ అండ్ టెస్ట్ లో చాలా ఎక్కువ మ్యాచెస్ ఆడాడు కంపేర్ టు రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ గైక్వాడ్ అయితే ఇప్పటి వరకు టెస్ట్ డెబ్యూట్ ఇవ్వలేదు అండ్ ఓడిఐ కూడా 6 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. ఆన్ ద అదర్ సైడ్ శుభ్మన్ గిల్ 40+ ఓడిఐ మ్యాచెస్ ఆడాడు. సో దీంట్లో ఇద్దరిని కంపేర్ చేయలేము. సో T20 కంపేర్ చేద్దాం. ఇప్పటి వరకు శుభ్మన్ గిల్ 21 ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ ఆడాడు, అందులో 578 రన్స్ కొట్టాడు, అందులో ఒక సెంచరీ అండ్ 3 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటి వరకు 20 ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ ఆడాడు, అందులో 633 రన్స్ కొట్టాడు, అందులో ఒక సెంచరీ అండ్ 4 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. ఈ కంపారిజన్ లో రుతురాజ్ గైక్వాడ్ బెటర్ గా ఉన్నాడు మామ. ఇంకా ఐపీఎల్ చూసుకుంటే శుభ్మన్ గిల్ 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 103 ఐపీఎల్ మ్యాచెస్ లో 3216 రన్స్ కొట్టాడు, అందులో 4 సెంచరీస్ అండ్ 20 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. తన ఐపీఎల్ యావరేజ్ 37.84 ఉంది. ఆన్ ద అదర్ సైడ్ రుతురాజ్ గైక్వాడ్ 2020 నుంచి ఐపీఎల్ ఆడటం స్టార్ట్ చేశాడు. తను ఆడిన 66 ఐపీఎల్ మ్యాచెస్ లో 2380 రన్స్ కొట్టాడు, అందులో 2 సెంచరీస్ ఉన్నాయి, 18 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. తన ఐపీఎల్ యావరేజ్ 41.75. ఇద్దరు ఒకసారి ఆరెంజ్ కప్ కూడా గెలుచుకున్నారు. ఐపీఎల్ లో చూస్తే రుతురాజ్ గైక్వాడ్ ఆడిన మ్యాచెస్ కి శుభ్మన్ గిల్ ఆల్మోస్ట్ డబుల్ గేమ్స్ ఆడాడు, కానీ ఇద్దరి మధ్య రన్స్ డిఫరెన్స్ అరౌండ్ 900+ ఉన్నాయి అంతే. యావరేజ్ కూడా రుతురాజే బెటర్గా ఉంది. దీనితో అర్థమైంది ఏంటంటే T20s లో శుభ్మన్ గిల్ తో కంపేర్ చేస్తే రుతురాజ్ గైక్వాడే బెటర్గా ఉన్నాడు మామ. మరి టెస్ట్ అండ్ ఓడిఐలో ఎలా పర్ఫామ్ చేస్తాడో తెలియదు, అది చూడాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి మామ, వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ.